బీజేపీ వాళ్ళకి వేసినాము, ఎవడెవడికో ఓటు వేసినాం, ఇన్నిసార్లు మందికి వేసినాం. ఈసారి మనం వేసుకుందామని నేను అడుగుతున్నా. మన ఓటు మనం వేసుకుందాం, మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం, మన పాలమూరును మనం గెలిపించుకుందాం, మన పాలమూరును మనం అభివృద్ధి చేసుకుందాం. నేను వేరు మీరు వేరు కాదు, నేనే మీరు మీరే నేను, మీలో ఒకరిని, మీ బిడ్డను జడ్పీటీసీగా ఈ మొక్క నాటితే 17 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఆనాడు జడ్పీటీసీగా గెలిపించింది మీరే, ఎమ్మెల్సీ గెలిపించింది మీరే, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది మీరే, ఈనాడు ముఖ్యమంత్రిని చేసింది మీరే. అందుకే ఇవాళ కూడా ఢిల్లీ నుంచి భుజం మీద గొడ్డలు పెట్టుకొని మీరు పెంచిన వృక్షాన్ని నరకాలని ఇవాళ ఢిల్లీ నుంచి నారాయణపేటకు వచ్చిండ్రు. నేను అడుగుతున్నా, వాళ్ళు ఆ నుంచి వచ్చి నరకాలనుకుంటే మీరు ఊరుకుంటారా మిత్రులారా? ఊరుకుంటారా? మన కళ్ళ ముందల, మన ఇంటి ముందల పెంచుకున్న మన వృక్షాన్ని, మనకు నీడనిచ్చే వృక్షాన్ని దారిన పోయేటోడు దాన ఎవడో పునాదులకు నరుకుతా అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోడు ఉంటాడు, చీడ పురుగు ఊరిని ఖరాబ్ చేసేటోడు ఉంటాడు. అట్లనే అర్నమ్మ కూడా ఈ జిల్లాలో, పాలమూరు జిల్లా ఒక తులసి వనం అయితే గంజాయి మొక్కలాగా అర్నమ్మలు ఎప్పుడు ఉంటారు. గంజాయి మొక్కల్ని ఏరేయాలి తప్ప మన జిల్లాను పాడు చేసుకోవద్దు. అందుకే మిత్రులారా, మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఈ ఎన్నికలు అయితేనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ మండల ఎన్నికలు ఉన్నాయి. ఇవాళ బూతుల వారిగా కష్టపడే కార్యకర్తల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీ